తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు పెట్టిండ్రు. అనేక సార్లు మీరు కేటీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు తిడతా ఉన్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నేను ఒకటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా. కరీంనగర్ గడ్డ మీద నుంచి రా, ఈ గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ తెత్తే పెబ్బెబ్బే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్టు మీద చర్చ పెడదాం దా. ఇరిగేషన్ మీద చర్చ పెడతావా? కేటీఆర్ గారితో దా వస్తాడు మా కేటీఆర్ గారు. సివిల్ సప్లై మీద చర్చ పెడతావా? దా వస్తాడు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా? దా వస్తాడు. ఐటీ ఇండస్ట్రీస్ మీద పెడతావా? వస్తాడు దా. కరీంనగర్ పట్టణంలో ఇలా కేటీఆర్ గారు ఎంత, కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేసిండా దాని మీద చర్చ పెడదామా? దా వస్తాం, చూద్దాం దా. ఇవన్నిటి మీద చర్చ పెట్టండి. మీరు సబ్జెక్టు మాట్లాడండి. తప్పితే మీరు సబ్జెక్టు మాట్లాడకుండా మెమ్మెమ్మే తెత్తెత్తే పెబ్బెబ్బే అంటే కలవదు బండి సంజయ్ గారు. మీరు నోటికొచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము కూడా నోటికొచ్చినట్టు కంటే మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికొచ్చినట్టు నీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి. ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని ఒక కేసీఆర్ కొడుకు అయితే ఏం మాటలు అవి? మాకు అన్నిక రాదా? నువ్వు మీ తల్లిదండ్రులకి అని మేము అన్నిక రాదా? మేము అనము, మాకు అనాల్సిన అవసరం మాకు లేదు, మాకు సంస్కారం ఉంది కాబట్టి. అసలు మీరు బాధ్యత గల హోమ్ మినిస్టర్ కాదా? ఇక్కడ నోటికొచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం ఉన్నట్టు వచ్చి మాట్లాడతారు. అసలు ప్రజల గురించి మీరు చేసింది ఏంటిది? ఈ 10 సంవత్సరాల ఇలా కరీంనగర్ పట్టణానికి మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఏం చేసినావు చెప్పు. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో నిలబెట్టి చెప్తాడు మా కమలాకర్ అన్న. రాండి చర్చకు వస్తారా? కమలాకర్ ఏం చేసిర్రో. ఇలా కరీంనగర్లో పట్టణంలో ప్రతి రోడ్ వేసింది కేసీఆర్ గారు, కమలాకర్ అన్న, వినోద్ అన్న. ఇలా స్మార్ట్ సిటీ గురించి మీరు గొప్పగా చెప్తున్నారు. స్మార్ట్ సిటీలో మీ కాంట్రిబ్యూషన్ ఏంది? ఇలా స్మార్ట్ సిటీ తెచ్చింది బాజాబ్తు మా ఎంపీ వినోద్ కుమార్ గారు. వాస్తవం కాదా ఇది? మేం చేసినా నేను చేసినా అని చెప్పుకునేది. దీన్ని ఎంబడివాడి చేసింది వినోద్ కుమార్ గారు, ఇది వాస్తవము. వినోద్ కుమార్ గారు, గంగ్లా కమలాకర్ గారు, కేసీఆర్ గారు చేసింది వాస్తవం. మీరు చేసింది ఏముంది? 10 సంవత్సరాలలో రెచ్చగొట్టడము, గెలిపించడం తప్పితే. ఇలా నేను బండి సంజయ్ గారిని ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీరు కేటీఆర్ గారిని ఏదో బాగా తిడుతురు. అసలు మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? ఇదే కరీంనగర్ పట్టణంలో మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? నువ్వు కేటీఆర్ని తిట్టే స్థాయి మీద పెరిగిపోయింది. అయ్యాలా ఇదే కరీంనగర్ పట్టణంలో గంగ్లా కమలాకర్ గారు మీరు చిత్తుగా 3 సార్లు ఓడగొట్టిండు కదా. ఏదో మేము విర్రవీగుతున్నాం, మేమేదో హీరో అని, నేను ఏదో అని. ఏంటిది? ఇలా 2 సార్లు మీరు పార్లమెంట్ గెలిచింది. ఎట్లా గెలిచిండ్రు మీరు? నరేంద్ర మోడీ గారు వేవ్లో గెలిచిరు, అది మోడీ గారికి ఓటేసిరు జనం. ఇలా మీరు చేసింది ఏముంది? ఇలా మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా కరీంనగర్ పట్టణంలో గెలిచిండ్రా? అసలు ఎమ్మెల్యేగా ఒక్కసారైనా మీరు గెలిచిండ్రా? ఇలా మీరు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము కూడా అనొచ్చు కదా. ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు మీకు కూడా. ఇలా మాట్లాడుకునేది నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికొచ్చినట్టు మేము మాట్లాడలేమా? మాకు రాదా? మాకు చేత కాదా? ఇలా డ్రగ్స్ టెస్ట్కి రాని మరి సిద్ధంగా ఉన్నారు మేము కూడా. అసలు ఇలా టాపిక్ ఏంది కరీంనగర్ పట్టణంలో? ఇలా మీరు ఇలా సిగ్గుపడాలి బండి సంజయ్ గారు అని నేను అంటా ఉన్నాను. ఇలా ఏం మాట్లాడుతుంది బండి సంజయ్ గారు? మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిండు? అసలు హోమ్ మినిస్టర్గా నాకేం సంబంధము? ఇవాళ ఇక్కడ ఉన్న కౌశిక్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడిపోతుండు, బీఆర్ఎస్ పార్టీ బురద చల్లిపోతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో లేదా? తెలంగాణ రాష్ట్రం ఏమైనా శ్రీలంకలో ఉందా, బంగ్లాదేశ్ ఉందా, పాకిస్తాన్ ఉందా? ఏడుందా తెలంగాణ రాష్ట్రం? భారతదేశంలో లేదా? ఈ భారతదేశానికి బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్ కాదా? సహాయశాఖ హోమ్ మినిస్టర్ కాదా? ఈ తెలంగాణలో ఈ బాధ్యత ఇలా కరీంనగర్ పట్టణంలో మీ ఆఫీస్ నుంచి కూతవేట దూరం నుంచి ఇలా ఇన్సిడెంట్ అయితే ఈ బండి సంజయ్ గారి బాధ్యత కాదా? నాకేం సంబంధం అంటావు? నీకు సంబంధం లేదా? అసలు బాధ్యత కలగ ఒక ఫెయిలియర్, యు ఆర్ అ ఫెయిలియర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ కరీంనగర్ పార్లమెంట్ అంటున్నా నేను. ఇలా ఇన్సిడెంట్ అయ్యి కరీంనగర్ పట్టణంలో ఇన్సిడెంట్ అయ్యి 4 రోజులు అవుతుంది.
ఇలా 4 రోజులు అవుతుంటే ఒక్క రోజన్న బండి సంజయ్ గారు మీరు మీ సొంత పార్లమెంటు, మీరు హోమ్ మినిస్టరు, మరి మీరు ఒక్క రోజైనా రివ్యూ మీటింగ్ పెట్టిర్రా? ఈ ఇన్సిడెంట్ అయినాక ఒక్కసారైనా 7 వరకు వచ్చింది అనేది సిపి గారిని, ఈ జిల్లాలున్న పోలీస్ యంత్రాంగంని పిలిచి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగం మొత్తం పిలిచి మీరు రివ్యూ మీటింగ్ పెట్టినరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ? నాకేం సంబంధం రాష్ట్ర ప్రభుత్వం కంటే? భారతదేశంలో తెలంగాణ కూడా ఒక భాగం బండి సంజయ్ గారు. అది పార్లమెంటు అనేది మీ దాంట్లో వచ్చింది, మీ పార్లమెంట్లో ఉన్నది ఇక్కడ. ఇజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ? మీరు బండి సంజయ్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఒక్కసారి కూడా మీరు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిట్టలేరు? ఇప్పటిదాకా మీరు రేవంత్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా తిట్టకపోవడానికి కారణం ఏంటిది? ఇలా నిజంగా కూడా చాలా చాలా బాధాకరం. ఇలా బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్గా ఉండి ఈడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి పర్సనల్ గా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడగలిగితే మీకంటే డబుల్ త్రిబుల్ మేము మాట్లాడతాం, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడతాం. మేము కూడా ఓపికగా ఉన్నాం ఇన్ని రోజులు. కానీ మీరు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఇదేం మాటలండి నాకు అర్థం కాదు. ఇలా కేటీఆర్ గారికి ఉన్న సబ్జెక్టు మీకు ఉండదా? ఏ సబ్జెక్టు ఏ రంగంలో తీసుకుందాం చెప్పు? ఖర్చు మొత్తం నాదే. గీతాభవనం చరోసా ఖర్చు మొత్తం స్టేజ్ నేనే వేపిస్తా, మొత్తం అద్భుతంగా ఏసీలు నేనే పెట్టిస్తా. రాండి, మా కేటీఆర్ గారు వస్తారు, మీరు కూడా రండి, చర్చ పెడదాం. మీరు ఏ సబ్జెక్టు కోరితే ఆ సబ్జెక్టు మీద మా కేటీఆర్ గారు, మీ సిస్టమ్ ఇరిగేషనా, సివిల్ సప్లయా, హోమా, లేకుంటే హెల్తా, ఎనీథింగ్ మ్యాన్, యూ ఛాలెంజ్. నేను సవాల్ విసురుతున్నాను కదా, రాండి చర్చ పెట్టుకుందాం. అసలు ఇంకోటి కూడా చెప్తున్నా, ఇలా రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ మీకు చెప్తా ఉన్నా. ఇలా నిన్న దాకా మొన్న ఆర్టీసీ డ్రైవర్ గారు నర్సంపేటలో చనిపోయింది. ఆడ చనిపోతే ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ హోంమంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ మంత్రి అయిన దయాకర్ రావు గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ పార్లమెంట్ సభ్యుడైన వినోద్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తారు. మరి బండి సంజయ్ గారిని ఎందుకు అరెస్ట్ చేయరు? బండి సంజయ్ గారికి పోలీస్ ఎస్కాట్లు, పైలట్లు ఇచ్చి మరి ఆడికి తీసుకుపోయారు. మరి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలే? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులని, శాసనసభ్యులని, మాజీ ఎంపీలని మళ్ళీ మీరు అరెస్ట్ చేసినప్పుడు బండి సంజయ్ గారు మిమ్మల్ని ఎందుకు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే క్లియర్గా తెలుసు, ఆడికి టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడికి పోతే ఆడ గొడవ అవుతుంది, ఆడ ప్రజలు స్వాగతం పడుతుంది. బండి సంజయ్ గారు కాబట్టి, రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒకటే కాబట్టి ఆడ గొడవ కాదని తెలుసు కాబట్టి బండి సంజయ్ గారిని పైలట్ ఇచ్చి పంపించినా? మరి ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? ఇది ఎగ్జాంపుల్ కాదా? దీనికి మీరు జవాబు చెప్పరా? అరే ఏం మాటలండి, అసలు ఏం అభివృద్ధి చేసినావు? చలో నువ్వు అంటావా ఏం అభివృద్ధి చేసినావని? దాన్ని మేము మా కేటీఆర్ గారు వస్తారు కరీంనగర్ జిల్లాలో నీకు సంబంధించిన ఏర్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసినో మేము పెడతాము, నువ్వేం అభివృద్ధి చేసినావు నువ్వు పెట్టు కరీంనగర్ ప్రజల ముంగట. అది వేములవాడలో ఏం చేసినావో చెప్పు, మేమేం చేసినామో చెప్తాం. సిరిసిల్లాలో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినామో చెప్తాం. కరీంనగర్లో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. చొప్పదండిలో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. మానకొండలో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. హుజరాబాద్లో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. ఇవాళ మా హుస్నాబాద్లో నువ్వేం చేసినావో చెప్పు, మేమేమో చేసినావో చెప్తాం. సవాల్ దీని మీద మాట్లాడు, అభివృద్ధి మీద మీరు చేసింది ఏంటిది? కానీ మీరు ఈ విధంగా కేటీఆర్ గారి మీద మాట్లాడడం చాలా చాలా బాధాకరం అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఇదే విధంగా మీరు మాట్లాడితే మాత్రం ఇది ఇంకా రేపు మీరు ఈ విధంగా మాట్లాడితే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము. మీరు గౌరవం ఇచ్చి మాట్లాడితే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. ఈడ కేటీఆర్ గారు వచ్చి ఇదే ప్లేస్లో ఇక్కడ కూర్చొని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి, కరీంనగర్ ప్రజలారా ఎవరు అధైర్యపడకండి, మీకు ఖచ్చితంగా మీ పక్షాన మేము ఉంటాము. ఇలా ఏందండి, ఇలా వాస్తవంగా నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇక్కడ కరీంనగర్లో ఉన్న సిపి గురించి, ఈ చాతగాని దద్దమ్మ ఈ సిపి ఇలా నిద్రమైన ఇలా గుర్రాల పండ్లు తోముతున్న ఈ సిపి ఏమి పీక్తున్నాడు అని నేను ఆనాడు అసెంబ్లీ సాక్షిగా సిపి గారి మీద నేను చెప్పింది వాస్తవం కాదా? ఇదే సిపి గారి మీద నేను చెప్పింది ఫ్యాక్ట్ కాదా? కరీంనగర్ ప్రజలు ఇబ్బంది పడతారు, లా అండ్ ఆర్డర్ అనేది తప్పుతా ఉంది అని నేను సిపి గారి గురించి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను చెప్పింది వాస్తవం. ఇలా అయిందా కాలేదా? ఇలా ఆనాడు మీరు ఈ పోలీసింగ్ మీద ఏం నడుస్తుంది అని అప్రమత్తమై
రేవంత్ రెడ్డి గారు తనే ముఖ్యమంత్రి ఉన్నాడు, హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇలా ఈడ కేవలం సిపి గారు జల్సాలు మాత్రమే చేస్తా ఉన్నాడు. ఈడ ఖచ్చితంగా ఈడ గాడి తప్పుతా ఉన్నదని నేను చెప్పింది వాస్తవం. ఇలా వాస్తవం కాలేదా? నెల రోజుల లోపలనే ఇలా ఏం చేస్తుండు సిపి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా 2 టౌన్ ఉన్న సిఏ గారు లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా? ఏం చేస్తున్నారు? ఇప్పటిదాకా ఈ ప్రభుత్వము ఎందుకు వాళ్ళ నలుగురిని, ఆ దొంగలకు వచ్చిన 5గురిని మీరు ఎందుకు పట్టుకోలేదు? ఇలా కరీంనగర్ నుంచి ధర్మపురి వరకు పోయిందన్నాడు. ఇలా బైక్ మీద కరీంనగర్ నుంచి ధర్మపురి వరకు పోవాలంటే ఇలా తప్పకుండా ఇలా 2 గంటల టైం పడుతుంది. ఇలా ఇన్సిడెంట్ అయింది, మీ ప్రెస్ మిత్రులు అందరూ ఉన్నారు. ఇవాళ ఇన్సిడెంట్ అయింది 11 గంటల 11 నిమిషాలు అయితే గంట సేపటి వరకు సిపి గారు ఇన్సిడెంట్ స్పాట్ దగ్గర కూడా మీ ప్రెస్ మిత్రులు పోయే వరకు కూడా సిపి గారు రారా? ఇది వాస్తవమా కాదా? ఇలా కూతవేటి దూరంలో సిపి గారి ఆఫీస్ ఉంటుంది, కూతవేటి దూరంలో సిపి గారి ఇల్లు ఉంటుంది. ఇలా ఇన్సిడెంట్ అవుతుంది, ఇలా ఇన్సిడెంట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ సిగ్గుచేటు ఇలా ఈ ప్రభుత్వాన్ని సిపి గారు ఇలా కోర్టుకి ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. యాక్చువల్గా ఆడ జడ్జి గారు ఉంటలేరు కానీ, లేకుంటే జడ్జి గారి ఇల్లు ఫైరింగ్ అయిన జస్ట్ ఆపోజిట్ ఉన్నది జడ్జి గారి ఇల్లు. అది ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఇలా విఐపి జోన్ ఇది. ఆ జోన్లో ఫైరింగ్ అయితే 4 రోజులు అయితే ఇవాళకి 4th డే దొంగల్ని ఎందుకు పట్టుకోలేకపోతుంది? అసలు ఇంటర్సెప్టార్ అనేది వెహికల్స్ అనేది ఎందుకు తీసేసింది ఈ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటర్సెప్టార్ వెహికల్స్ అనేది ఎందుకు తీసేసింది? ఇలా అదే ఇంటర్సెప్టార్ ఉంటే గిట్లా మినీ పోలీస్ స్టేషన్. వాట్ ఈస్ ఇంటర్సెప్టార్? ఇట్ ఈస్ మినీ పోలీస్ స్టేషన్, నథింగ్ బట్ మినీ పోలీస్ స్టేషన్ ఆన్ ద రోడ్స్, విజిబిలిటీ ఆఫ్ పోలీస్ ఆన్ ద రోడ్స్. ఇలా ప్రతి చౌరస్తాలో, మెయిన్ చౌరస్తాలో ఇలా ఇంటర్సెప్టార్ వెహికల్స్ ఉండుంటే ఇలా ఏముంటుండే? ఇలా దాంట్లో పోలీసు వాళ్ళది AK-47 ఉంటే ఇలా మొత్తం దొంగలు దొరికిపోవు కదా? దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసిరు? అసలు దీని మీద సొయ్యి ఉన్నదా? అసలు ఇదే పోలీసింగ్ ఏం చేస్తారు? ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? సరే, ఆ 4 దొంగలు దొరకలే, ఈ చాతగాని సిపిని, ఆ చాతగాని సిఐని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? ఇంకా కాపాడుకుంటూ వస్తారా? సొయ్యి ఉందా లేదా మీకేమన్నా? మీకు ఇంకొక సంచలనం చెప్తా ఇవాళ, అసలు మీరు షాక్ అయిపోతారు చెప్తే. ఇలా వెపన్స్తో అయిన ఇన్సిడెంట్ ఎన్ని రోజులు అయింది? ఇవాళకి ఎగ్జాక్ట్లీ 4 days అయింది. ఇవాళకి 5th డే. మీకు ఇంకొక సంచలనమైన విషయం చెప్తా, ఇది రాసుకోండి. ఇప్పుడు ఇంకొక చాలా పెద్ద సంచలనం, దయచేసి ఇది అందరూ కూడా మళ్ళా రాయాలి. ఇలా అలుగునూరు చౌరస్తాలో ఈ ఫార్చునర్ వెహికల్ యూపీ బండి UP16 BC 2900. ఈ ఫార్చునర్ ఒక ప్రముఖ న్యాయవాది హైకోర్టులో పనిచేసే న్యాయవాది ఖాళీద్ అనే న్యాయవాదిని 5వ తారీఖున సాయంత్రము 6 నుంచి 7 గంటల మధ్యలో అలుగునూరు చౌరస్తాలో 4 దుండగులు యూపీ బండిలో వచ్చి వెపన్లు పెట్టి ఆ న్యాయవాదిని హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు. అలుగునూరు చౌరస్తాలో ఏమి నడుస్తుంది? ఏంది ఇది అసలు? ఇది 5th రోజు. ఇగోండి, ఈ బండి నంబర్ కూడా ఇచ్చినాము. ఈ బండి నంబర్లో మీకు చెప్పిన ఈ బండి నంబర్ యూపీది అనేది ఇది పోలీస్ యాప్లోనే. ఆ రోజు ఈ హైకోర్టు న్యాయవాది ఖాళీద్ అనే హైకోర్టు న్యాయవాది ఈయన పోయి పిటిషన్ ఇస్తే ఈ బండి నంబర్ డీటెయిల్స్ తీసుకొని తీస్తే యూపీకి సంబంధించిన బండి ఎటు పోతుంది లా అండ్ ఆర్డర్ అని మేము అడుగుతా ఉన్నాము. ఇగోండి, ఇదే రిసీవ్డ్ కాపీ, ఇదే ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిసీవ్డ్ కాపీ. అసలు లా అండ్ ఆర్డర్ కరీంనగర్ జిల్లాలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటు ఆ పిటిషనర్ హైకోర్టు న్యాయవాది ఇక్కడ ఆయన పని చేసుకొని ఏదో పనికి వచ్చిండు, కోర్టులో వాదన చేసుకొని పోతున్న సందర్భంలో అలుగునూరు చౌరస్తా దగ్గర వెపన్స్ పెట్టి బెదిరిస్తే తను పిటిషన్లో వెపన్స్ తోని బెదిరించిర్రు అని పిటిషన్ ఇస్తే ఇదే పోలీసు వాళ్ళు ఆ హైకోర్టు న్యాయవాది మీద ప్రెషర్ పెట్టి, ఇదే పోలీసు వాళ్ళందరూ, అది సిపి కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు ప్రెషర్ పెట్టి మీరు వెపన్స్ అనే వర్డ్ అనేది మీరు దయచేసి యూజ్ చేయొద్దు, ఈ వెపన్స్ వర్డ్ అనేది మీరు యూజ్ చేస్తే మీ పిటిషన్ తీసుకోము అని వారిని బెదిరిస్తే వారు పిటిషన్ ఇచ్చిపోయిన తర్వాత ఇలా హైకోర్టు న్యాయవాది ఇలా హైకోర్టులో వేసిండు. ఏమనేసిండు? నేను ఈ పిటిషన్ నన్ను వెపన్స్ తో బెదిరించిర్రు అనేది నేను పిటిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు నన్ను ఇయ్యనియలేదు అని ఇలా హైకోర్టులో పిటిషన్ వేసిండు ఆ న్యాయవాది. సిగ్గు, శరము, లజ్జ, మానం ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఎటుపోతుంది? మొత్తం గాడి తప్పుతుంది. ఇదేమన్నా బీహార్
తెలంగాణ రాష్ట్రంలో ఒక బీహార్గా ఒక యూపీగా మారుస్తా ఉన్నారా? ఇలా ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో ఏమి చేస్తా ఉన్నారు? ఈ వెపన్స్ ఏంది, గన్ కల్చర్ ఏంది? ఎగ్జాక్ట్లీ 5 days బ్యాక్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 5 days బ్యాక్ వెపన్స్ తోని పిఎంజే జ్యువెలర్స్ లో ఫైరింగ్ అవుతుంది. మళ్ళా ఎగ్జాక్ట్లీ 3 రోజులు అయిపోయిన తర్వాత వెపన్ తోని బెదిరియడం ఏందండి? అసలు ఏం జరుగుతుంది కరీంనగర్లో? ఏం జరుగుతుంది? ఈ యూపీఓలు వచ్చుడేంది, బీఆర్ఓలు వచ్చుడేంది, వెపన్లు పెట్టుడేంది, డైరెక్ట్ గా బెదిరియడం ఏంటిది?